ఇక మొదట్లో ఆద్య వాళ్ళ అమ్మ అబద్ధానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటుంది సీను. ఇంకా వాళ్ళ అత్త రెడీ అయ్యి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కొన్ని చిన్న చిన్న చాప మాటలు జరుగుతూ ఉంటాయి. బిల్డప్ ఇస్తూ ఉంటారు. సీను వాళ్ళ అత్త కొత్త చీర కట్టుకొని నా చీర ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఆద్య ఏమో ఇప్పుడు ఇది అవసరమా అత్త, మనం కట్టుకున్న బట్టలు బాగున్నాయా లేదా అని చూసే టైం కాదు ఇది అని కొద్దిగా క్లాస్ పీకుతూ ఉంటుంది. ఇంకో పక్క రామ నేషనల్ హాకీ మ్యాచ్ కి రెడీ అవుతుంది. కోచ్ శౌర్య గారు, నువ్వు మన రక్షితంగా కాదు, మన దేశానికి పేరు తీసుకొని రావాలి, అదే నా డ్రీమ్ అని రామకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రామ కూడా ఖచ్చితంగా నేను విన్ అయ్యి మన దేశం జెండాని గర్వంగా ఎగరేస్తాను అని మాట ఇస్తూ ఉంటుంది. రామసీను ఇంకా ఆద్యతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఆద్య ఇంట్లో ఉన్న అరేంజ్మెంట్స్ గురించి చెప్పి, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. సీను కూడా నువ్వు గెలవగానే నా పేరు మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ వేసేస్తా అని హ్యాపీగా చెప్తూ ఉంటాడు. రామ ఇంకా సీను వాళ్ళ మాటలతో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. రామ హాకీ మ్యాచ్ గెలవాలని శ్రీను శ్రావ్య అందరూ కోరుకుంటూ ఉంటారు. ఐ లవ్ యూ, మిస్ యూ అని మాటలు కొన్ని చెప్తూ ఉంటారు ఫోన్ లా. చెప్పినాక ఇక కట్ చేస్తారు. దాని తర్వాత రామ కోస్తూ అంటూ ఉంటుంది, నేను తీసుకొచ్చే కప్పు కేవలం మా ఇంట్లో వాళ్ళే కాదు, దేశమంతా చూస్తుంది, వాళ్ళ నమ్మకాన్ని నేను ఇలా పెడతాను అని చెప్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.